ఈసారి ఐపీఎల్ సీజన్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. కొన్ని జట్లు బయట వేదికల్లో అదరగొడుతుంటే మరికొన్ని సొంత గడ్డపై దుమ్ము రేపుతున్నాయి. మరికొన్ని మాత్రం హోమ్ గ్రౌండ్లో తేలిపోతూ బయట వేదికల్లో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంట్లో పిల్లి వీధిలో పులి తరహాలో పేరు తెచ్చుకుంటుంది. ఐపీఎల్లో ఏ టీంకైనా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సొంత మైదానంలో టీమ్స్ రెచ్చిపోతాయి. కానీ ఆర్సీబీ కథ మాత్రం రివర్స్గా ఉంది. హోమ్ గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్లు ఓడిన టీమ్గా చెత్త రికార్డ్ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఇతర టీమ్స్ స్టేడియాల్లో ఆడిన 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచింది. కానీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో 2 మ్యాచ్లు ఓడింది. ఓవరాల్గా ఇక్కడ 45 మ్యాచ్ల్లో గెలవలేకపోయిన ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లు ఓడిన టీమ్గా చెత్త రికార్డ్ సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన తొలి మ్యాచ్ని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్పై ఆడింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్ చెపాక్ వేదికగా జరగ్గా అందులో సిఎస్కేను చిత్తుగా 50 పరుగుల తేడాతో ఓడించింది. ఇక మూడో మ్యాచ్ బెంగళూరులో జరగ్గా అక్కడ గుజరాత్పై 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. నాలుగవ మ్యాచ్ వాంకడే వేదికగా జరగ్గా ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ముంబైపై 12 పరుగుల తేడాతో గెలిచింది. ఐదవ మ్యాచ్ బెంగళూరులో ఢిల్లీపై జరిగింది. అందులో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన 6వ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన 7వ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్ హిస్టరీలోనే హోమ్ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లు ఓడిన టీమ్స్ లిస్టులో ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ జట్టు సొంత మైదానంలో 44 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 3 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్. కానీ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆ టీం కూడా బెటర్గా ఆడడం లేదు. ఇక్కడ ఆ టీం 38 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఐపీఎల్లో 5 టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ కూడా హోమ్ గ్రౌండ్లో పేలవ ప్రదర్శనే చేస్తోంది. వాంకడే స్టేడియంలో ఆ టీం 34 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది.